నమస్కారం. ఈనాటి మన విశ్లేషణలో పంచతంత్ర కథల లోకంలోకి వెళ్ళి అత్యంత ఉత్కంఠభరితమైన ఒక ప్రాచీన కథను, గ్రద్ద మరియు పిల్లి కథను అన్వేషిద్దాం. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఇది కేవలం ఒక పక్షి, పిల్లి మధ్య జరిగిన సాధారణ కథ కాదు. నమ్మకానికి, దారుణమైన మోసానికి మధ్య జరిగిన ఒక భయంకరమైన పోరాటం. ఇది మానవ నైజంలోని లోపాలను చాలా లోతుగా చూపిస్తుంది. ఒక్కసారి ఊహించండి, ఏమాత్రం కళ్ళు కనిపించని అత్యంత నమ్మకస్తుడైన ఒక రక్షకుడు దారుణమైన క్రూరత్వం దాగున్న ఒక శత్రువుని గుడ్డిగా నమ్మితే పరిస్థితేంటి? ఊహించడానికే చాలా భయంగా ఉంది కదూ? అవును, ఆశించని, అస్సలు ఊహించని భయంకరమైన పరిణామాలు జరుగుతాయి. ఈ ప్రశ్నకు సమాధానమే మనం తెలుసుకోబోయే ఈ కథావృత్తాంతం. ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే, పవిత్రమైన గంగానది ఒడ్డున ఎంతో ప్రశాంతంగా, గంభీరంగా నిలబడి ఉన్న ఒక అతి పెద్ద ప్రాచీనమైన జువ్వి చెట్టు దగ్గర. ఆ చెట్టు ఎన్నో రకాల పక్షులకు ఒక సురక్షితమైన ఆశ్రయం. ఎంతో ప్రశాంతమైన వాతావరణం, పక్షులన్నీ ఎలాంటి భయం లేకుండా చాలా ఆనందంగా కలిసిమెలిసి జీవించే ఒక అందమైన ఆవాసమది. సరిగ్గా అదే జువ్వి చెట్టు తొర్రలో జరద్ఘవము అనే ఒక మొసలి గ్రద్ద నివసిస్తూ ఉండేది. పాపం, వయస్సు మీద పడటం వల్ల దానికి కళ్ళు అస్సలు కనిపించవు. తన ఆహారాన్ని తాను తెచ్చుకునే శక్తి కూడా దానికి లేదు. కాని ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఉంది. ఆ వృద్ధ గ్రద్ద పట్ల మిగతా పక్షులకు ఎంతో జాలి, గౌరవం ఉండేవి. అందుకే అవి తాము తెచ్చుకున్న ఆహారంలో కొంత భాగాన్ని దానికి పెట్టేవి. దానికి ప్రతిఫలంగా ఈ జరద్ఘవము ఆ పక్షులన్నీ ఆహారం కోసం బయటికి వెళ్ళినప్పుడు వాటి పిల్లలకు కాపలాగా ఉండేది. అదొక చాలా అందమైన పరస్పర ఆధారిత జీవన విధానమని చెప్పాలి. అయితే ఒకరోజు ఆ ప్రశాంతమైన వాతావరణమంతా ఒక్కసారిగా తలకిందులైపోయింది. పక్షులన్నీ ఎప్పటిలాగే ఆహారం కోసం బయటకు వెళ్ళాయి. సరిగ్గా అదే సమయంలో దీర్ఘకర్ణము అనే ఒక జిత్తులమారి పిల్లి అక్కడికి వచ్చింది. గూటిలో ఒంటరిగా ఉన్న పక్షి పిల్లలను తినేయాలనే క్రూరమైన ఆకలితో ఆ చెట్టు ఎక్కడం మొదలుపెట్టింది. ఆ పిల్లిని చూడగానే రక్షణలేని పక్షి పిల్లలకు ప్రాణభీతి పట్టుకుంది. భయంతో గట్టిగట్టిగా అరవడం ప్రారంభించాయి. ఆ అరుపులకు వాతావరణమంతా ఒక్కసారిగా గజగజలాడిపోయింది. ఆ పిల్లల ఆర్తనాదాల విన్న వెంటనే మన వృద్ధ గ్రద్ద జరద్ఘవము ఒక్కసారిగా అప్రమత్తమైంది. కళ్ళు కనిపించకపోయినా సరే ఏమాత్రం భయపడకుండా ఒక యోధుడిలా శత్రువును ఎదుర్కోడానికి సిద్ధమైంది. ఒరి దుర్మార్గుడా, ఎవరు నువ్వు? తక్షణమే ఇక్కడుండి వెళ్ళిపో, లేకపోతే నీ ప్రాణాలు దక్కవు అని గర్జించింది. ఇది అద్భుతంగా దేన్ని వివరిస్తుందంటే, ఆ గ్రద్దకు పక్షి పిల్లల పట్ల ఉన్న అంకితభావాన్ని, ఒక నిజమైన రక్షకుడి ప్రవృత్తి ఇది. కాని ఆ దీర్ఘకర్ణము అనే పిల్లి మామూలు పిల్లి కాదు సుమా. అత్యంత క్రూరమైన జిత్తులమారి బుద్ధి ఉన్నది. గ్రద్ద ఆవేశాన్ని చూసి అది వెంటనే ఒక నాటక మొదలుపెట్టింది. భయపడినట్లు నటిస్తూ చాలా వినయంగా, నేను గతంలో ఎన్నో పాపాలు చేశాను, కాని ఇప్పుడు నాకు జ్ఞానోదయమయ్యింది, ధర్మ మార్గంలో ఉన్నాను, మిమ్మల్ని గురువుగా భావించి మీ దగ్గర జ్ఞానం పొందాలని వచ్చాను అంటూ చాలా మధురంగా, అత్యంత కపటమైన మాటలు చెప్పింది. ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సిన నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఆ పిల్లి బయటకు ప్రదర్శిస్తున్న రూపానికి, దాని లోపల ఉన్న నిజస్వరూపానికి మధ్య ఉన్న ఆకాశమంత వ్యత్యాసం. బయటకు చూస్తేనేమో మాంసం మానేసి గురువు కోసం వెతుకుతున్న ఒక పవిత్రమైన సన్యాసిలా కనిపిస్తుంది. కాని వాస్తవానికి అది పక్షి పిల్లలను తినేయాలని చూస్తున్న ఒక దారుణమైన మాంసాహారి. ఇది నిజంగా మోసానికి పరాకాష్ట. ఆ పిల్లి వాడిన మాయ మాటలు వింటే ఎవ్వరైనా మోసపోవాల్సిందే. తాను మాంసాహారాన్ని పూర్తిగా మానేశానని, అత్యంత కఠినమైన చాంద్రాయణ వ్రతం ఆచరిస్తున్నానని, రోజూ గంగానదిలో స్నానం చేసి పెద్దల దగ్గర ధర్మ మార్గాన్ని అన్వేషిస్తున్నానని, ఇలా పెద్ద పెద్ద ఆధ్యాత్మిక పదాలు వాడేసింది. ఇవన్నీ ఎందుకంటే ఆ వృద్ధ గ్రద్దలోని నమ్మకాన్ని, సానుభూతిని ట్రిగ్గర్ చేసి దాన్ని బురిడీ కొట్టించడానికే. మతం, ధర్మం ముసుగులో అది చేసిన పక్కా ప్లాన్ ఇది. ఆ మధురమైన, నమ్మశక్యమైన మాటలకు పాపం ఆ అంధుడైన వృద్ధగ్రద్ద కరిగిపోయింది. కనీస విచారణ కూడా చెయ్యకుండానే ఆ క్రూరమైన పిల్లిని పూర్తిగా నమ్మేసి తన శిష్యుడిగా అంగీకరించింది. సరిగ్గా ఇక్కడే ఈ కథ ఒక పెద్ద విషాదకరమైన మలుపు తిరిగింది. ఒక తప్పుడు వ్యక్తిని నమ్మడం వల్ల ఈ కథ ఎలాంటి ఘోరమైన పరిస్థితికి దారితీస్తుందో మనం ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడి నుండి ఆ పిల్లి వేసిన స్కెచ్ ఒక టైం లైన్ ప్రకారం ఎంత భయంకరంగా అమలయ్యిందో గమనించండి. ముందుగా కొన్ని రోజుల పాటు ఆ గ్రద్దతో సమయం గడిపి దాని సంపూర్ణ విశ్వాసాన్ని సంపాదించింది. ఆ తర్వాత
పక్షులు ఆహారం కోసం బయటకు వెళ్లే ఆ కొన్ని గంటల సమయం కోసం ఓపికగా కాచుకుని కూర్చుంది. అవి వెళ్లగానే కేవలం నిమిషాల వ్యవధిలో ఆ నిస్సహాయ పక్షిపిల్లలను అతి కిరాతకంగా తినేసింది. ఇక్కడ అత్యంత దారుణమైన విషయమేంటంటే ఆ పక్షిపిల్లల ఎముకలను కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలో ఆ వృద్ధ గ్రుద్ద నివసించే తొర్రలోనే ఎవరికీ అనుమానం రాకుండా దాచిపెట్టి అక్కనుండి సైలెంట్గా జారుకుంది. ఇప్పుడు ఒక్క నిమిషం ఆగి ఆలోచిద్దాం. సాయంత్రం తమ పిల్లలకు ఆహారం తీసుకుని ఎంతో ఆనందంగా తిరిగి వచ్చిన ఆ పక్షులకు తమ గూళ్ళు ఖాళీగా కనిపించినప్పుడు పరిస్థితి ఏంటి? ఆ దృశ్యం ఎంత భయంకరంగా, ఎంతటి శోకానికి దారితీసి ఉంటుందో ఊహించడానికే చాలా కష్టంగా ఉంది కదూ. ఇక్కడే అత్యంత హృదయవిదారకమైన, దారుణమైన క్లైమాక్స్ జరుగుతోంది. ఆ పక్షులన్నీ పిచ్చి పట్టినట్లు తమ పిల్లల కోసం వెతుకుతుండగా మన అంధుడైన గ్రద్ద ఉండే తొర్రలో ఆ పిల్లల ఎముకలు, ఈకలు కనిపించాయి. వాస్తవం తెలియని ఆ పక్షులు ఇన్నాళ్లు తమకు నమ్మకమైన రక్షకుడుగా ఉన్న ఆ గ్రద్దే తమ పిల్లలను అన్యాయంగా తిన్నదని గట్టిగా నమ్మాయి. ఆ తీవ్రమైన కోపంలో, ఆవేశంలో అవన్నీ కలిసి ఆ అమాయక అంధ వృద్ధ గ్రద్దను దారుణంగా పొడిచి చంపేశాయి. అదొక ఘోరమైన విషాదం. నిజమైన దోషి అయిన పిల్లి మాత్రం తన పని పూర్తి చేసుకుని సురక్షితంగా ఎస్కేప్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేమిటంటే, ఇది కేవలం ప్రాచీన జంతుకథ గాదు, మన జీవితాలకు నేరుగా వర్తించే ఒక పవర్ఫుల్ పాఠం. పరిచయం లేని కొత్త వ్యక్తులను కేవలం వారి మాటలు విని గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకంటే తీయని మాటల వెనుక ప్రాణాంతకమైన కుట్ర దాగొచ్చు. ఒక వ్యక్తి నిజమైన గుణగణాలు తెలుసుకోవడానికి కాలక్రమేణా గమనించాలి తప్ప, ఇలా అమాయకమైన నమ్మకంతో ముందడుగు వేస్తే అది ప్రాణాంతకమైన అపార్థాలకు దారుతీస్తుంది అనడానికి ఈ కథే ఒక సజీవ సాక్ష్యం. చివరగా మనల్ని ఆలోచింపజేసే ఒక లోతైన ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ప్రాణాంతకమైన మోసం తనను తాను ఎంత సులభంగా ఒక సంపూర్ణ ధర్మంగా, ఎంతో పవిత్రంగా మభ్యపెట్టగలదు కదా. కేవలం కొన్ని మధురమైన మాటలు ఒక సురక్షితమైన ఆశ్రయాన్ని ఎలా నాశనం చేయగలవో, ఒక నిస్వార్థమైన ప్రాణాన్ని ఎలా బలి తీసుకోగలవో ఈ కథ మనకు స్పష్టంగా చూపిస్తుంది. బాహ్య రూపాన్ని, దొంగ వినయాన్ని చూసి గుడ్డిగా నమ్మడం ఎంతటి ప్రమాదకరమో ఈ గ్రద్దపిల్లి గద ఒక నిత్య సత్యంగా ఎప్పటికీ మిగిలిపోతుంది.